నమస్కారం. టీసీసీ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. భీమవరం పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను కలిసిన ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి, టీడీపీ ఇన్ఛార్జ్ వలవల, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల. పుంతలో ముసలమ్మ రథోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు, పార్టీ శ్రేణులు. నాలుగు నెలలుగా బకాయిలు ఉన్న జీతాలు చెల్లించాలంటూ ధర్నా చేసిన ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ ఉద్యోగులు. పట్టణ ప్రజల నుండి ప్రజల సమస్యలను, ఫిర్యాదులను స్వీకరించిన మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. ఏరియా ఆసుపత్రిలో వైద్యం పొందడానికి వచ్చిన గర్భిణీలకు అల్పాహారం అందజేసిన ఇస్కాన్ మందిరం. భీమవరం పర్యటనకు వచ్చిన రాష్ట్ర హెచ్ఆర్డీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ను ప్రభుత్వ విప్ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కలిసి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందించారు. నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు మంతెన రామరాజు కూడా లోకేష్ను కలిసి వారిలో ఉన్నారు. భీమవరం పెద్ద అమీరంలో రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను రతన్ టాటా విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వెళుతుండగా దారిలో గూడెంని నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు ఆయనను కలిశారు. నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ లోకేష్ను పుష్పగుచ్చం ఇచ్చారు. పెంటపాడు మండల టీడీపీ ఇన్ఛార్జ్ కిలపర్తి వెంకట్రావు, గంధం సతీష్, దాసరి అప్పన్నలు కూడా పక్కనే ఉన్నారు. ఏఎంసీ మాజీ చైర్మన్, తెలుగుదేశం రైతు జిల్లా అధ్యక్షులు పాతూరి రాంప్రసాద్ చౌదరి లోకేష్కి పుష్పగుచ్చం కండువా వేయబోగా లోకేష్ అది తీసుకొని పాతూరి రాంప్రసాద్ మెడలో వేశారు. ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామనాయుడు పాతూరిని లోకేష్ను పరిచయం చేశారు. స్థానిక సీతారాంపేట కొబ్బరితోట సెంటర్లోని శ్రీ పుంతలో ముసలమ్మ వారి ఉత్సవాల భాగంగా ఆదివారం సాయంత్రం రథోత్సవం నిర్వహించారు. యువ ఫ్రెండ్స్ సర్కిల్ గౌరవ అధ్యక్షుడు రాజా త్రినాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర రైతు విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ వడ్డీ రఘురాం నాయుడు విచ్చేసి రథోత్సవంలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి దీవెనలతో ఈ ప్రాంతం సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ముత్యాల ఆంజనేయులు, మాజీ వైస్ చైర్మన్ యుగ్గిని నాగబాబు, ఎంపీపీ శేషులత, వైసీపీ నాయకులు గుండుమోగుల బొలుసులు, నల్లమిల్లి ఆంజిరెడ్డి, మాకా రాజ్ సతీష్, దారపురెడ్డి శ్రీనివాస్, కొండుపోయిన కృపావరం కృష్ణంరాజు, ఎంపీటీసీ మార్లపూడి సుచ్చారావు, కె జాషువారాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. సీతారాంపేటలో ఉన్నటువంటి పుంతల ముసలమ్మ అమ్మవారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా వారి విలవెల్పుగా ఆ కుటుంబాలన్నీ కూడా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఈ ఉత్సవాలు చేయటం వల్ల రాజా త్రినాథ్ గారు కానీ లేకపోతే వారి యొక్క ఏదైతే కమిటీ సభ్యులు కానీ వాళ్ళందరికీ సహకరించినటువంటి ఈ పేటలో ఉన్నటువంటి పెద్దలు కానీ అలాగే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ప్రతి ఒక్కరికి కూడా నా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇవాళ యువత ఏదైతే చెడు మార్గాలకి ఎక్కువగా శాతం ఇవాళ ఏదైతే టెక్నాలజీ పెరిగిన తర్వాత ఆ యొక్క మార్గాలకి ఆకర్షితులవుతున్నారో ఇలాంటి మన దేశ సంపదని, సంప్రదాయాల్ని ఇవాళ గ్రామ దేవతల యొక్క పూజల కార్యక్రమాన్ని ఈ సంక్రాంతి పండగలుగా ఈ యొక్క రైతు పండగ సంక్రాంతి, కనుమ, భోగి అనేది రైతుల పండగ.
ఈ రైతుల పండుగలో గ్రామ దేవతలందరూ ఈ రైతులను కానీ వ్యాపారస్తులను కానీ విద్యార్థినులు కానీ, ఎందుకంటే పరీక్షా కాలం కాబట్టి వాళ్ళందరూ సుభిక్షంగా ఉండాలని ఈ గ్రామ దేవతలందరూ ఉత్సవాలు చేసి గత జనవరి 1 నుంచి కూడా, అంటే కొత్త సంవత్సరం ఆంగ్ల సంవత్సరం మొదలైనటువంటి 1వ తారీఖుని అమ్మవారి దీవెనలందరూ ఈ ప్రాంత ప్రజలకు ఉండాలనే ఉద్దేశంతో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు కూడా రోజు కూడా ఒక్కొక్క కార్యక్రమాన్ని చేపడుతూ అన్నవరం దేవస్థానం నుంచి కానీ, ద్వారకా తిరుమల దేవస్థానం నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఈ కోలాట కార్యక్రమాలు కానీ కార్యక్రమాన్ని ఇవాళ చేసుకుంటూ వచ్చి ఇవాళ ఆఖరి రోజుగా ఈ కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు, అలాగే ఈ నెల 10వ తారీఖున శుక్రవారం భారీగా అన్న కార్యక్రమం ప్రసాద కార్యక్రమాన్ని జరిపించినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ఇవాళ పొంతల ముసలమ్మ తల్లి ఆశీస్సులు ఈ నియోజకవర్గ ప్రజలకి, ఈ కొబ్బరి తోటలో 21వ వార్డులో ఉన్న ప్రజలకి, ఇక్కడ నడిపిస్తున్నటువంటి కమిటీ సభ్యులందరికీ కూడా అమ్మవారి దీవెనలు, మీతో పాటు మమ్మల్ని ఆహ్వానించినందుకు, మా కుటుంబాలకు కూడా అమ్మవారి దీవెనలు కలగజేసినందుకు మీరందరూ మేము మనందరం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, రాజా త్రినాథ్ గారికి నా తరపున మీ అందరి తరపున, మా తరపున, మనందరి తరపున ఒక విన్నవాన్ని ఆయనకి నేను విన్నవించుకుంటున్నాను. ఎప్పుడైనా సరే అమ్మవారి గుడి నిర్మాణం మీరు ఎప్పుడు చేసినా ఆ గుడి నిర్మాణంలో నన్ను కూడా పాలు పంచుకునే విధంగా నాకు ఒక అవకాశం ఇవ్వాలని మీ అందరినీ అమ్మవారి తరపున కోరుకుంటూ, సాధారణంగా కొబ్బరి తోట సీతారాంపేట అంటే కొంత విభిన్నమైనటువంటి ఆలోచనలు కొంతమంది ఉన్నప్పటికీ ఈ తాడేపల్లిగూడెం పట్టణంలో ఏ వార్డుల్లోనూ లేని విధంగా కొబ్బరి తోట కానీ సీతారాంపేట కానీ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంలో పెద్ద ఎత్తున యువతంతా కూడా ముందంజలో ఉంటుంది. ప్రతి సంవత్సరం జనవరి 1వ తేదీన రాజా త్రినాథ్ గారు పొంతలో ముసలమ్మ కార్యక్రమాలు చేస్తే ఇది అయిన వెంటనే మా ఆధ్వర్యంలో మాంకాలమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం, అదైన వెంటనే సంవత్సరాది వచ్చిందంటే నూకాలమ్మ జాతర చేయడం, శ్రీరామనవమి వచ్చిందంటే ఇక్కడ రామాలయం వద్ద కార్యక్రమాలు, అలాగే వినాయక చవితి అయితే ప్రతి వీధికి ఒక్కొక్క పందిరితోటి యువతంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోటి కార్యక్రమాలు చేయడం, అలాగే దసరా ఉత్సవాలు, కాలువగట్టున ఉన్న మాంకాలమ్మ ఉత్సవాలు కానీ, అలాగే కన్యకా పరమేశ్వరి ఉత్సవాలు కానీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయడంలో మొదటి నుంచి కూడా ఈ కొబ్బరి తోట ముందంజలోనే ఉంది. అలాగే యువత కూడా ఒక మంచి సన్మార్గంలో నడుస్తూ ఒక ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతూ 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ ఉత్సవాల పేరుతోటి సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతుంది. కొబ్బరి తోట సీతారాంపేటలో వేంచేసి ఉన్న పొంతల ముసలమ్మ అమ్మవారి ఈ యొక్క జాతర కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రుడు రాజా త్రినాథ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, గత 41 సంవత్సరం ఏ సంవత్సరం కూడా మానకుండా కంటిన్యూగా 41 సంవత్సరం ఇటువంటి ఈ అమ్మవారి కార్యక్రమాలు చేయటం, ఈ అన్న సంరాధన చేయటం, ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు చేయటం అనేటువంటి సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఎవరింట్లో ఒక సంవత్సరం పెళ్ళి అయితే ఆ పెళ్లి కార్యక్రమం చేతుడికి అతను అలసిపోతుంటాడు. ఇలా 41 సంవత్సరాలు నిర్విరాకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి రాజా త్రినాథ్ గారికి సహకరించిన ఆ ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా నేను ఎంతో గౌరవంగా వాళ్ళని గౌరవిస్తూ, ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఈ 42వ సంవత్సరం కాకుండా మేము ఇంకా ఎక్కువ రోజులు వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి ఇంతకన్నా బాగా వైభవంగా చేయాలని చెప్పి ఆ ఆశీస్సులు పొంతల ముసలమ్మ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పొంతల ముసలమ్మ తల్లి 42వ వార్షిక మహోత్సవాల్లో ప్రతి సంవత్సరం కూడా జనవరి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు అమ్మవారి ఉత్సవాలు నిర్వహించడం గత 42 సంవత్సరాలుగా యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ సారథ్యంలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేస్తూ, మరి 5వ తేదీ అమ్మవారి ఊరేగింపు ఈ సంవత్సరం మరి అంగరంగ వైభవంగా అమ్మవారి సన్నిధిలో గత 42 సంవత్సరాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ గత 4-5 సంవత్సరాలుగా హైందవ మత సాంప్రదాయాన్ని కాపాడుతూ, మరి హైందవ మతాన్ని, హిందూ మతాన్ని, ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది,
దైవత్వం నమ్మితే ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు పట్టణ ప్రజలకి అందరికీ ఉండాలని కోరుతూ మరి ఇచ్చేసిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ నెల అమ్మవారి 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు జరిగే కార్యక్రమాలకు శాంతి నివేదనగా 10వ తేదీ శుక్రవారం మరి ఆ రోజు పర్వదినం ముక్కోటి ఏకాదశి కూడా, ఆ రోజు అమ్మవారి సన్నిధిలో వేలాది మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేసి ఈ సంవత్సరం ఉత్సవాలను ముగిస్తామని తెలియజేస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్ట్ తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో ఈరోజు అమ్మవారి కార్యక్రమంలో 5వ రోజుగా మొత్తం 400 మంది ఈ కోలాట భక్తులచే అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం అతి వైభవంగా అతి సందడిగా జరగబడుతుంది. ఇక్కడ ఏర్పరిచిన ఈ కార్యక్రమాల్లో రాజా త్రినాథ్ గారికి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈరోజు కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసి అమ్మవారి సేవకు పిలిచినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఈ రోజంతా కూడా సాయంత్రం 8 అయినా కానీ ఈ యొక్క అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పరిచిన ఈ కోలాట నృత్య కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమం జరుగుతున్నాం. భక్తులు ఈ కార్యక్రమం ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. 4 నెలలుగా ఉన్న బకాయి వేతనాలు చెల్లించాలని ఏరియా ఆసుపత్రిలో పారిశుద్ధ్య సెక్యూరిటీ విభాగాల కాంట్రాక్ట్ సిబ్బంది సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ప్రధాన ద్వారం ఎదుట ధర్నా చేశారు. జీతాలు బకాయిలు చెల్లించాలని, పీఎఫ్ బకాయిలు జమ చేయాలని, సిబ్బందికి యూనిఫారం, పరికరాలు, పని సామాన్లు ఇవ్వాలని కార్మికులు నినాదాలు చేస్తూ ధర్నా చేశారు. ఆంధ్రప్రదేశ్ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను అన్వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ ఏరియా కమిటీ అధ్యక్షురాలు ఓసూరి వీర్రాజు మాట్లాడారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి కె లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, కార్మికుల కృషితోనే ఆసుపత్రికి వివిధ విభాగాలలో రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయన్నారు. కానీ కారకులైన సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం దారుణం అన్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ తాతారావుకు వినతి పత్రం ఇచ్చారు. ఏరియా కమిటీ కార్యదర్శి మందలపర్తి హరీష్, మున్సిపల్ వర్కర్ యూనియన్ రాష్ట్ర కోశాధికారి దాడికొండ శ్రీనివాసరావులు మాట్లాడగా, కుమారి, జి సురేష్, వెంకటలక్ష్మి, నాగేంద్ర తదితరులు నాయకులు వహించారు. ఇన్ని నెలలుగా పెండింగ్ పెట్టుకున్నారండి ఈ జీతాలు. మేము ఈ ప్రభుత్వం మీద ఎంతో ఆశలు పెట్టుకుని ఈ కార్మికులందరూ కూడా, ఈ ప్రజలందరూ కూడా అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించారు. మరి పూర్వ పద్ధతి మళ్ళీ కొనసాగుతున్న మోడల్లో ఇవాళ ఈ జీతాలు 4 నెలలైనా 4 నెలల జీతాలు ఇవ్వాలంటే వీళ్ళకి ఇచ్చే జీతాలే 12,000, 15,000. మరి ఈ జీతాలు కూడా 4-5 నెలలు పెండింగ్ పెడితే వీళ్ళు ఎలా తిని బతుకుతారు? ఈ పండగ రోజుల్లో కూడా ఎలా బతుకుతారు? పండగ రోజుల్లో ఎవరు అల్లుడు ఉంటారు, కూతురు ఉంటారు, ఎవరో ఒకళ్ళు ఇంటికి వస్తారో, వాళ్ళకి ఏం పెడతారు? అసలు గవర్నమెంట్ ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకులు ఈ కింద బడుగు బలహీన వర్గాలు ఎలా బతుకుతున్నాయని ముందు చూడాలి. మేము పెన్షన్ 1వ తారీఖున వేసేస్తున్నాం, 1వ తారీఖు సెలవు వస్తే 31వ తారీఖున వేసేస్తున్నాం అని చెప్పడం కాదు. ఈ బడుగు బలహీన వర్గాలకు ఇచ్చే జీతాలు కూడా 1వ తారీఖున పడుతున్నాయా లేదా, వాళ్ళు కూడా సుఖంగా జీవిస్తున్నారా లేదా, వాళ్ళు మనకి చేయవలసిన సేవలు చాలా ఉన్నాయి కదా. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే సేవలు వర్ణాతీతం, వీళ్ళు చేసే సేవలు నిజంగా. అసలు ఈ జీతాలు ఎందుకు లేట్ అవుతున్నాయని పర్యవేక్షించకుండా ఈ కాంట్రాక్టర్లకి ఎవరికో ఇచ్చి ఆ కాంట్రాక్టర్లని మరి పిలిపించి మాట్లాడి వాళ్ళకి సరైన టైంలో వాళ్ళ బిల్లు వాళ్ళకి పే చేసి వీళ్ళకి వేసే విధంగా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే ఈ ప్రభుత్వం మీద కూడా అసంతృప్తి వస్తుంది, జనాల్లో తిరుగుబాటు వస్తుంది, కార్మికుల్లో తిరుగుబాటు వస్తుంది. తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వర్కర్స్, అలాగే సెక్యూరిటీ వర్కర్స్ 4 నెలలు దాటి 5వ నెలకి బకాయి పడ్డ జీతాలు ఇమ్మని వారు అడుగుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలోనే కలెక్టర్ గారు విజిట్ చేసేటప్పుడు ఎమ్మెల్యే గారితో చెప్పడంతో కలెక్టర్ గారు ఇది నేను వెంటనే పరిశీలిస్తాను అని చెప్పారు. అలాగే కలెక్టర్ గారికి ఎమ్మెల్యే గారు క్షుణ్ణంగా వివరించి చెప్పారు. అయినా సరే కలెక్టర్ గారి మాట కానీ ఎమ్మెల్యే గారి మాట కానీ ఖాతరు చేయకుండా 4 నెలలు బకాయి ఉన్న జీతాలు తిని తినక ఏరియా ఆసుపత్రిలో శుభ్రం చేస్తున్నారు. వారికి స్థానిక మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు దీన్ని వెంటనే పరిగణనలో తీసుకొని కాంట్రాక్ట్ గారిని పిలిపించి ఆ జీతాలు వెంటనే వేయించాలని కోరుచున్నాం. ఏరియా హాస్పిటల్లో శానిటేషన్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి అయితే గడిచిన డిసెంబర్ ఎండింగ్కి 4 నెలల జీతాలు ఇవ్వాలి. మన క్రిస్మస్ పండగకి 4 నెలలకి 1 నెల వేసారు, 5 నెలలకి 1 నెల వేసారు.
ఇప్పుడు మళ్ళీ 4వ నెల డిసెంబర్ ఎండింగ్కి 4 నెలల జీతం ఇవ్వలే. సంక్రాంతి పండగ పెద్ద పండగ, జీతాలు లేక కార్మికులు గడిచిన 2 సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. మేము ఇదే విషయాన్ని సూపరింటెండెంట్ గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి దృష్టికి, డిసిహెచ్ఎస్ గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా మా పిఎఫ్ల గురించి జీతాలు రెగ్యులర్గా పడతలేదన్న విషయం చాలాసార్లు చెల్లించాం. మాకు మాత్రం న్యాయం జరగట్లా ఇప్పుడు దాకా. ఒకవేళ ఎవరన్నా గట్టిగా మాట్లాడి కలెక్టర్ గారు కాంట్రాక్టర్కి ఫోన్ చేస్తే 1 నెల, 4 నెలలకు 1 నెల, వీళ్ళ జీవితం ఎలాగా వెళ్ళబుచ్చాలి అన్నదే చాలా సంశయంగా ఉంది. అందు గురించి ఒక చర్య తీసుకుని వీళ్ళకి జీతాలు వెంటనే వేయించాలని కోరుకుంటూ. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డీమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడిపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222 536, సెల్ 9121754595. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: 15 పడకల ఐసీయూ, క్రిటికల్ కేర్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, షుగర్, స్త్రీల ప్రసూతి విభాగం, గైనకాలజీ, చెవి, ముక్కు, గొంతు విభాగం, ఈఎన్టీ, జనరల్ సర్జరీ విభాగం, ఎనస్థీషియా విభాగం, ఎముకల విభాగం, ప్లాస్టిక్ సర్జన్ అండ్ కాస్మెటాలజిస్ట్ కన్సల్టేషన్ 2వ ఆదివారం, రుమటాలజిస్ట్ 3వ ఆదివారం, యూరాలజిస్ట్ 4వ ఆదివారం. అన్ని రకాల సాధారణ వ్యాధులు, పాయిజనింగ్ కేసులు, మలేరియా, గర్భిణీ కేసులు, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు చూడబడును మరియు అన్ని రకాల ఆపరేషన్లు చేయబడును. ఎమర్జెన్సీ కేసులు అన్ని వేళలా చూడబడును. 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్ కలవు. అన్ని ప్రముఖ కంపెనీల ఇన్సూరెన్స్లకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. వైష్ణవి హాస్పిటల్స్ ఎమర్జెన్సీ కేర్ మరియు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ వెనుక, ఓవర్ బ్రిడ్జ్ డౌన్, తాడేపల్లిగూడెం 1. ఫోన్ నంబర్ 08818223720. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్, మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మాదిరిగానే తాడేపల్లిగూడెం మున్సిపల్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు పాల్గొన్నారు. ఆయనతో పాటుగా మున్సిపల్ కార్యాలయ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను, ఫిర్యాదులను మున్సిపల్ కమిషనర్ తీసుకొని సంబంధించిన శాఖలకు తగు చర్చా నిమిత్తం అటెండర్స్ని చేశారు. ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్సల్ రిడ్రెసల్ సిస్టమ్ ఇక్కడ పురపాలక సంఘ కార్యాలయంలో జరుగుతుంది కనుక ప్రజలందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు
కామన్గా ఉండే సమస్యలన్నీ కూడా లిఖితపూర్వకంగా దరఖాస్తులు చేసుకుని ఈ పీజీఆర్ సెంటర్లో అందించిన యెడల మీ యొక్క దరఖాస్తును పరిష్కరించుకుని క్వాలిటీ ఆఫ్ రిట్రెస్లు చేయడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదైనా సమస్య ఉన్న యెడల ఈ పీజీఆర్ ఉపయోగించుకుని ఈ పీజీఆర్ సిస్టమ్ని ఉపయోగించుకుని మీరు సమస్య పరిష్కరించుకునే యెడల వివిధ సెక్షన్ అధికారులతో పర్యవేక్షణ చేయించి మీరు ఏ రకంగా మీ సమస్య పరిష్కారం అవుతుందని దాని ప్రకారం మీ యొక్క లిఖితపూర్వక ఎండార్స్మెంట్ ద్వారా కూడా తెలియజేసి ఈ పరిష్కార వేదిక ద్వారా సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. అలాగే ప్రజలందరూ కూడా మీరు ప్రభుత్వం ఇది ప్రవేశపెట్టిన సంస్థ ఇది పీజీఆర్ సిస్టమ్ కనుక మీరు అందరూ కూడా ఉపయోగించుకోండి. అలాగే ఈ పీజీఆర్ సిస్టమ్ ద్వారాగా అంటే టిట్కో ఇళ్ళ ద్వారా ఇంట్లో ప్లాట్కి కరెంటు సరఫరా లేదని కొన్ని చోట్ల మీటర్లు వేయలేదని కూడా మా దృష్టికి పీజీఆర్ సిస్టమ్ ద్వారా వచ్చింది. అది ఏపీడీపీ డిఈ వారికి దరఖాస్తు పెట్టి ఆ ప్లాట్కి కూడా కరెంట్ వేయడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అది దరఖాస్తాన్ని కూడా ఎండార్స్మెంట్ ద్వారా మేము తెలియపరుస్తాం. మీరు కూడా ఫాలోఅప్ చేసుకుని ఆ తగిన రుసుము చెల్లించి ఆ మీటర్కి సంబంధించిన రుసుము చెల్లించి మీటర్ వేయించుకోవడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఇస్కాన్ మందిరం వారి ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఏరియా ఆసుపత్రిలో గర్భిణీలకు అల్పాహారం అందజేశారు. ఇస్కాన్ మందిర నిర్వాహకులు మురళీనాథ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల నిమిత్తం ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ కోరిక మేరకు ప్రతి సోమవారం గర్భిణీలకు వారికి తోడుగా వచ్చేవారికి అల్పాహారం అందిస్తామని తెలిపారు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీ అంటే ప్రతిరోజు వాళ్ళ దగ్గర చాలామంది గర్భిణీ స్త్రీలు వస్తూ ఉంటారు. అయితే కలెక్టర్ గారు మొన్న ఈ మధ్యకాలంలో వచ్చినప్పుడు వీళ్ళందరికీ ఏదైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని కలెక్టర్ గారు అన్న విషయాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ యొక్క యాజమాన్యం మాకు తెలియజేసినప్పుడు మేము దాన్ని ప్రతి వారంలో ఒకరోజు మేము వాళ్ళకి ఖచ్చితంగా మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తామండి అని మేము మాటిచ్చాం. దాంట్లో భాగంగా ఈరోజు ప్రారంభిస్తున్నాం. సో ఈరోజు ఇస్కాన్ నుంచి బ్రేక్ఫాస్ట్ మనం అరేంజ్ చేస్తున్నాం. ఇది వచ్చిన గర్భిణీకి తర్వాత వాళ్ళతో పాటు అసిస్టెంట్స్ కూడా మనం ఈ బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఇది ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్రతి సోమవారం 11 గంటల నుంచి వచ్చిన ప్రతి గర్భిణీకి ఆవిడికి తోడుగా వచ్చినటువంటి వాళ్ళకి మేము ఈ బ్రేక్ఫాస్ట్ ప్రసాదాన్ని అందిస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సంక్రాంతి పండుగ నేపథ్యంలో హరిదాసుల సంచారం ప్రారంభమవుతుంది. చిడతలు, తంబూర, నుదుటిన నామాలు, అక్షయ పాత్రలో హరిదాసులు వీధిలో సంచారం చేస్తారు. విష్ణు కీర్తనలు జపిస్తూ ఇంటింటికి తిరుగుతూ ఉంటారు. పండుగ సందర్భంగా ప్రజలు దేవుని నామస్మరణ చెయ్యాలని, వినాలని, భగవంతుని కృపకు పాత్రలు కావాలని సంకల్పంతో హరిదాసులు విష్ణు కీర్తనలు చేస్తూ వీధుల్లో సంచరిస్తుంటారు. టీడీపీ ఆర్గనైజింగ్ సెక్రటరీ మాజీ వైస్ చైర్మన్ గొర్రెల శ్రీధర్ ఆధ్వర్యంలో టెన్నిస్ బాల్ మెగా క్రికెట్ టోర్నమెంట్ని కొనసాగుతుంది. దీనిలో భాగంగా 11వ రోజు ఆటలను టీడీపీ సీనియర్ నాయకులు బడుగు వెంకటేశ్వరరావు, సత్య, బేతిరెడ్డి ఉదయ వెంకట భాస్కర్ రెడ్డి, బీరా పవన్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించారు. ఈ కార్యక్రమంలో గొర్రెల శ్రీధర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అలాగే నా సహచర కౌన్సిలర్ మరి గొర్రెల శ్రీధర్ గారు ఆయన తండ్రి పేరు మీద స్థాపించబడిన గొర్రెల లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ద్వారా అనేక కార్యక్రమాలు విద్య, వైద్యం అలాగే ఈ పురపాలక సంఘం సంబంధించి అనేక మరి త్రాగునీరు శివారు ప్రాంతాలు అందించడం కానీ గుడి, బడి అన్ని విధాలా కూడా ఆ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలని చేస్తూ దాంట్లో భాగంగా యువతకు కూడా చెడు మార్గాలు పట్టకుండా ఒక 8 సంవత్సరాల నుంచి ఇక్కడ క్రికెట్ క్రీడని ప్రోత్సహించూ ఈ స్టేడియంలో మరి ఈ శశి కాలేజీ ప్రాంగణంలో ఉన్న ఈ స్థలంలో మరి యువకుల్ని ప్రోత్సహించడానికి టోర్నమెంటు ప్రతి సంవత్సరం నిర్వహించడం ఇది 8వ సంవత్సరం నిర్వహంగా నిర్వహించడం చాలా ఆనందదాయకం. తాడేపల్లిగూడెం శశి కాలేజ్ గ్రౌండ్లో సుమారు 8 సంవత్సరాల నుండి మా అన్నయ్య గారు మరి గొర్రెల శ్రీధర్ గారు వాళ్ళ తండ్రి గారు అయినటువంటి గొర్రెల
లక్ష్మీనారాయణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం 8 సంవత్సరాల నుంచి మరి టోర్నమెంట్ పెట్టడం జరుగుతూ ఉంది. మరి ఇలాంటి టోర్నమెంట్లు పెట్టడం వల్ల మరి యువతకి ప్రజెంట్ ఎప్పుడైనా సరే మన చెడు మార్గాలకు వెళ్లకుండా క్రీడను నమ్ముకుంటే ఒక మంచి ఆలోచన కానీ వాళ్ళకి ఆరోగ్యపరంగా కానీ ఆలోచన పరంగా కానీ మరి ముందుకు వెళ్ళే విధంగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి మంచి ఆలోచన చేసిన మా అన్నయ్య గొర్రెల సేదర్ గారికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే ప్రతి సంవత్సరం మీరు పెట్టాలి, ఇలా యువతను ప్రోత్సహించాలని కోరుకుంటూ. ఆంధ్రప్రదేశ్ నియంత్రణ మండలి ఆధ్వర్యంలో 2025-26 ఆర్థిక సంవత్సరమునకు వార్షిక ఆదాయ అవసరాలు, రిటైల్ ధరలపై బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ స్థానిక డివిజనల్ ఇంజనీర్ ఆపరేషన్ తాడేపల్లిగూడెం కార్యాలయంలో జనవరి 7, 8, 10 తేదీలలో కార్యక్రమం జరుగుతుంది. ఈ విషయాన్ని ఏపీ ఈపీడీసీఎల్ ఎస్ఎఫ్ రఘునాథ్ బాబు, ఈఈకే నరసింహమూర్తులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ప్రజాభిప్రాయ సేకరణలో విద్యుత్ నియంత్రణ మండలి ప్రతిరోజు అన్ని డిస్కామ్లు టారిఫ్ను, ఫైలింగ్ను సంబంధించిన సూచనలు, అభ్యంతరాలు వింటారు. ఈ ధరలపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వినియోగదారులు ఎలక్ట్రికల్ డిఈ కార్యాలయంలో పాల్గొనవచ్చన్నారు. తాడేపల్లిగూడెం మండల పడాల గ్రామంలో గత 42 సంవత్సరములుగా అయ్యప్ప దీక్షాధారణ నిర్వహిస్తున్నారు. గురుస్వామి కృష్ణస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్షాధారణ జరుగుతుంది. దీనిలో భాగంగా 43వ సంవత్సరం 20 మంది స్వాములు దీక్షాధారణ చేశారు. వీరు జ్యోతి దర్శనం నిమిత్తం శబరిమలై తరలి వెళ్లారు. నలభై 43 సంవత్సరాల నుంచి మన పడాల గ్రామం నుంచి బస్సు వేసుకుని 43 సంవత్సరాల నుంచి కూడా జ్యోతి దర్శనానికి అయ్యప్ప శబరిమల జ్యోతి దర్శనానికి జరుగుతుంది. ఈ 43వ పని ప్రతి సంవత్సరం కూడా మా గ్రామం నుంచి కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎంతోమంది స్వాములు మా గ్రామం వచ్చి మా పీఠలో పూజ చేసుకుని జరుగుతుంది. శ్రీ విజయేంద్ర అమ్మవారి ఆలయపేట ఉంది. ఈ 43 సంవత్సరాల నుంచి చక్కగా భక్తుల సహకారంతో, గ్రామంలో సహకారంతో మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమం ప్రతిగా జరుగుతుంది. మీ అందరి దీవులతో ప్రతి ఒక్కరికి కూడా చిన్నమంది అందరూ కూడా హిందూ ధర్మాన్ని కాపాడండి. హిందూ మతాన్ని మతం మతం కాదు, హిందూ ధర్మం మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ఎన్నికలకు ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు స్వంత గృహం లేని వారికి ఇంటి స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు డిమాండ్ చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో సోమవారం 24, 25 వార్డుల్లో ఇళ్ల స్థలాల దరఖాస్తులను సొంత ఇల్లు లేని వారికి ఇచ్చి వాటిని పూర్తి చేయించారు. ఇల్లు లేని వారికి 3 సెంట్లు భూమి ఇచ్చి గృహ నిర్మాణానికి 5 లక్షలు మంజూరు చేయాలని సిపిఐ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం సీతారాం ప్రసాద్, తాడేపల్లిగూడెం సిపిఐ పట్టణ కార్యదర్శి మండల నాగేశ్వరరావు, వడ్డాది మేరీ, నిమ్మకాయల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక వాసవి క్షేత్రంలో సప్తమి పురస్కరించుకొని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం విశేష పూజలు నిర్వహించారు. సూర్యనారాయణ స్వామివారిని పూజలు, పంచామృతాలు గావించారు. ఈ పూజల్లో ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి నున్నా సుందరం దంపతులు, పాతూరి కాసయ్య దంపతులు పాల్గొన్నారు. అనంతరం భక్తులతో తీర్థప్రసాదాలు అందజేశారు. స్థానిక పెద్ద శివాలయంలో సోమవారం సందర్భంగా ఉదయం ప్రత్యేక పూజలు, అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. మధ్యాహ్నం శ్రీరంగం సత్యనారాయణ, సావిత్రి దంపతుల వారి కుటుంబ సభ్యుల సహకారంతో అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు భారీగా పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. శ్రీ బ్రహ్మ
మల్లికార్జున స్వామివారి దేవాలయం పెద్ద శివాలయం నందు ఈరోజు సోమవారం మరియు ధనుర్మాసం సందర్భంగా కూడా ఈ రోజున ఉదయం నుంచి 2 గంటల నుంచి స్వామివారికి విశేష పూజలు, అర్చనలు, అభిషేకములు నిర్వహించబడింది. అలాగే ఏకవార మహాన్యాస రుద్రాభిషేకాలు నిర్వహించడం జరిగింది. అలాగే ఉదయం 10 గంటలకి మన గౌరవనీయులు శ్రీరంగాచార్య గారి దంపతులచే ధనుర్మాస పూజ, అలాగే పల్లకి సేవోత్సవం నిర్వహించబడింది. అలాగే 6 గంటలకి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి ఈ రోజున శ్రీరంగాచార్య గారి దంపతులు వారి కుటుంబ సభ్యులచే అన్న సమారాధన నిర్వహించడం జరిగింది. ఈ రోజున ఉదయం నుంచి స్వామి విశేషంగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించడం జరిగింది. అలాగే ఉదయం 6 గంటలకి ప్రసాద వితరణ, అలాగే 12 గంటల నుంచి అన్న సమారాధన ఈ రోజు నిర్వహించబడింది. ఈ రోజున అన్న సమారాధన మరియు ప్రసాదం దాతలు గౌరవనీయులు శ్రీ ఉదయ శివరాం ఫ్రూట్స్ తాడేపల్లిగూడెం ప్రొపరేటర్ శ్రీ శ్రీరంగం సత్యనారాయణ గారు, వారి ధర్మపత్ని సావిత్రి దంపతులు వారి కుటుంబ సభ్యులచే ఉదరించి ప్రసాద వితరణ, అలాగే అన్న సమాధానం నిర్వహించడం జరిగింది. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ పరమేశ్వర ఆరోగ్యాలను ప్రసాదించాలని, అలాగే ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించే శక్తిని ప్రసాదించాలని అన్నదాన కమిటీ గారిని కోరి ప్రార్థిస్తున్నాం. తాడేపల్లిగూడెం పట్టణంలో 3, 4 వార్డులలో జరుగుతున్న వెక్టార్ కంట్రోల్ హైజెన్ కార్యక్రమాలపై మలేరియా సబ్ యూనిట్ అధికారి వైవి లక్ష్మణరావు ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఇంటింటికి తిరిగి దోమలు వృద్ధి చెందే ప్రదేశాలను గుర్తించి ఆ ఇంటి యజమానులను చూపించారు. దోమల కాటు ద్వారా వచ్చే వ్యాధులను వివరించారు. దోమలు వృద్ధి చెందకుండా ఉండాలంటే వారానికి ఒకసారి డ్రై డే పాటించాలన్నారు. ఆరోగ్య వార్డు కార్యదర్శులు సరళ, కెంపురత్నం, సౌజన్య, ఆశా వర్కర్ శ్రీదేవి, రమణ, కోమలి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆరోగ్య సహాయకులు, కాంతారావు తదితరులు పాల్గొన్నారు. ఈ యొక్క గృహాల వద్ద నెలకొని ఉన్న అపరిశుభ్రమైన వాతావరణాన్ని ఎప్పటికప్పుడు ప్రతి శుక్రవారం కూడా డ్రైడీగా పాటిస్తూ ఇంటి లోపల ఉన్న నిల్వ చేసే నీటి పాత్రలు ఏవైతే ఉన్నాయో అవి ప్రతి శుక్రవారం కూడా మరి వేస్ట్ వాటర్ అంతా కూడా తీసేసి తర్వాత మీరు నిల్వ చేసే పాత్రలోని వాటర్ అంతా కూడా తీసేసినట్లయితే కనుక ఈ యొక్క లార్వాజనిత ప్రదేశాలు అనేవి ఆ యొక్క వాటర్లో గుడ్డు దశలో నుంచి లేకుండా చేయడం కోసం ఈ డ్రైడే ఫ్రైడే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది. కనుక ప్రతి ఒక్కరు కూడా గృహస్థులు ప్రతి శుక్రవారం కూడా మీ గృహం వద్ద డ్రైడే ఫ్రైడే పాటిస్తూ దోమల ద్వారా వచ్చే వ్యాధులు మరి మలేరియా, చికున్గున్యా, డెంగ్యూ వ్యాధులను బారి పడకుండా ఉండాలంటే కనుక ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీరు పాటిస్తూ సత్వర వ్యాధి నిర్ధారణ పరీక్షల కొరకు మీ సమీపంలోని పట్టణారోగ్య కేంద్రాలు అలాగే మీ దగ్గరకు వచ్చిన వైద్య బృందం చర్చించినట్లయితే కనుక మీకు వెంటనే ప్రాథమిక పరీక్షలు అనేవి చేయడం జరుగుతూ ఉంటుంది. కనుక ఇవన్నీ కూడా మీరు సద్వినియోగపరుచుకుని మీ ఆరోగ్యాన్ని పరిరక్షించవలసిందిగా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.